సో ఏడాది పాలన పూర్తయిపోయింది. ఎందుకు సర్వే సంస్థలు అని నేను చెప్తున్నా అంటే గతంలో ఇలాంటి సర్వే సంస్థలు ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి, వాళ్ళు ఓడిపోతారంటూ చెప్తూ వచ్చారు. సో అవన్నీ జరిగినాయి కాబట్టి ఆ జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏడాది పాలనకు సంబంధించి కూడా కొన్ని రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. సో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వైసీపీ గ్రాఫ్ కొంచెం పెరగటము, కూటమికి వ్యతిరేకంగా ఉండటము, ఒక 30-40 మంది ఎమ్మెల్యేల మీద చాలా వ్యతిరేకత ఉందని చెప్పటం, ఇవన్నీ ఎలా చూడాలి? అంటే గతంలో మేము సర్వేలు అవి చేసి చేతులు కాల్చుకున్న వాళ్ళం. ఒక్కొక్కరికి ఒక్కోసారి కాలితే ఒక్కోసారి వాళ్ళకి సక్సెస్ అవుతాయి, పట్టాలు వస్తాయి. ఉదాహరణ కేకే గారి సర్వే అది కరెక్ట్గా లాస్ట్ మూమెంట్లో ఒక మిరాకల్ లాగే జరిగింది. ఆయన ఎవరో కూడా ఎవరికే తెలియదు, ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు డేటా, వాటితో 100% యాక్యురసీ మెయింటైన్ చేసుకోవాలి. అవును. సో అంచేత ఎలా ఉంటాయంటే కొన్ని ఆ రోజుకి ఆయన కింగ్. గతంలో ఇప్పుడు మస్తాన్ గారు ఉన్నారు, మా మస్తాన్ గారు, ఆయన నానా తిప్పలు పడేది, ఆయన యాక్యురసీ వల్ల దన్నమని బూడిదలో పోసిన పన్నీర్ అయింది. నేను సంక్షేమ పథకాల మీద అందిన ప్రజల యొక్క డేటాతో నేను చేసిన నానా మీ మునిబాబు గారు, మా మునిబాబుది కలిపి నాది కొంప కొల్లేరైంది. అంటే చెప్తున్నా, ఇవి ఎలా ఉంటాయంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కోణం ఉంటుందండి. ఈ కోణాన్ని మనం ఇప్పుడు దానికి సంవత్సరం ముందు ఆయన చేశారు, సంవత్సరం పరిపాలన మీద ఆయన చేశాడు. సో ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు అందేయా లేదా, లేకపోతే ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ఈ రోజు కొత్త యాక్టివిటీ ఒక ఫర్ ఇన్స్టెంట్ ఒక నియోజకవర్గానికి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా కొట్టొచ్చినట్టు కనబడుతుంటే వాటన్నిటి మీద ప్రజల ప్రతిస్పందన కొంచెం ఫేవర్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, వీటితో లీడ్ అవుతాయి. కానీ ఇప్పుడు ఏంటంటే 1 year సక్సెస్ నెరేషన్స్ ఆఫ్ ఈ గవర్నమెంట్ అన్నది ఎవరికీ కనబడట్లేదు. ఫిజికల్ ఎవిడెన్స్ అన్నది ఎప్పుడైతే ఉంటుందో దాని మీద సర్వేలు ఎలా ప్రాబల్యం సంతరించుకుంటాయని చెప్పొచ్చు. మీరంటే 30-40 మంది 19 మంది మీద ఇది, అందులో జనసేన బీజేపీ వాళ్ళు అంటే బీజేపీ వాళ్ళు అసలు ఎవరు పట్టించుకోమన్నారు, జనాలు జడ్డు వేదాలు కాబట్టి వాళ్ళకి ఓట్లు వేశారు. అసలు తెలుగుదేశం కనుక ఇలా ఆచ్ఛేదన ఇవ్వకపోతే వాళ్ళని ఎవ్వడూ పుష్టీకరించిన ఆంధ్రప్రదేశ్లో మన కర్మకాలాలు నెత్తికెట్టుకుని తలా తోకలేని వాళ్ళు దిక్కు దివానం లేని వాళ్ళందరినీ నెత్తికెక్కించుకుంటే వాళ్ళతో ఏమవుతుందంటే ఏమవుతున్నది ప్రతిసారి ప్రూవ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని పట్టుకుని అది వీళ్ళ వల్ల అంటే ఆ సీట్లు పక్క తీయండి. ఇప్పుడు తెలుగుదేశం నుంచి 13 మందిని తీసుకెళ్లి జనసేన 21 స్ట్రైక్ రేట్ అంటే నిజమే. ఆ 13 మంది ఇటు తేల్చుకోలేక అటు అధిష్టానం మాట లేక అతను ఏళ్ళ మాట లేక ఆ త్రిశంకు సరుకులో ఉన్నారు కాబట్టి వాళ్ళది ఒక డిఫరెంట్ సర్వే ఉంటుంది, అవి ఎక్కువగా ఎంఫసైజ్ అవుతాయి. సో 13-9 అంటే అది ఖచ్చితంగా 20 పైచీలక. ఈ 20 సీట్ల మీద మనం ఎలా అన్నది నా అంచనా. ఇప్పుడు మీకు 2 బాసులు ఉన్నారు అనుకోండి, సెల్లి సేరేజ్యమే కదా, పనికొచ్చి పని ఏమైనా అవుతూ ఉంటుందా? ఇద్దరికి చెప్పాల్సి ఉంటుంది, ఆ ఇద్దరు చెప్పాలి, ఇది అవుతుంది. 13 మంది బాధ అదే కదా, తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళది. కరవమంటే కోపం, మేఘమంటే కప్ప కోపం అన్న పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. సో దాంతో ఏమవుతుందంటే అవి ఖచ్చితంగా సర్వేలకి లీడ్ అవుతూ ఉంటాయి. అది చూసి అది 20 పైచీలకి అన్నది సౌండ్ ఉంటుంటుంది. ఇదంతా ఒక ఎత్తి అయితే వీళ్ళ దరిద్రానికి కనుక రేపొద్దున జనగణన బీసీ గణన లెక్క అయిపోయిన తర్వాత జమిలీ అన్నాడంటే మాత్రం నరేంద్ర మోడీ వీళ్ళ పని సభకు నమస్కారం. ఎందుకంటే ఈ 1 year అక్యుములేటెడ్ అనాలిసిస్ సెకండ్ ఇయర్ మీద ఇమ్మెన్స్ ప్రెషర్ పడిపోతుంది ఖచ్చితంగా. అందులో వాళ్ళు మీరు గమనించట్లేదు, మన మహానాడు నుంచి కొత్త పలుకులు మొదలయ్యాయి. ఈ పనికి మనలో ఏదో రాసి ఇచ్చినట్టు చదువుతున్నారు వాళ్ళు, ఇది ఆగస్టు నుంచి ఉచిత బస్సు నెక్స్ట్ ఇదంతా. అంటే ఖచ్చితంగా ఇది ఎలక్షన్స్కి బిఫోర్ అన్న గిమ్మిక్ అనేది తెలిసిపోతుంది. అది ప్లస్ 1 year ఎగ్జిస్టెన్స్ ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఎప్పుడైతే బూమరంగ్ అవుతాయో ఇట్ లీడ్స్ టు రక్కస్. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదు అనుకోండి. ఇప్పుడు రేపు అమ్మఒడి ఇట్స్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ పెద్ద ఛాలెంజ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి బడ్జెట్లో దానికి ఫిగర్ అలొకేట్ చేయలేదు. వీళ్ళు చెప్పేస్తున్నారు జూన్ అని. అదే మండల్లో లోకేష్ గారు మాట్లాడిన 4 కరెక్షన్స్ కూడా అదే కదా, జూన్ వచ్చింది ఆల్రెడీ, ఏప్రిల్ మేలోనే ఇచ్చేస్తాం ఉన్నాడు ఆయన. జూన్ వచ్చింది, జూన్ మేము ఇచ్చేస్తాం. ఇవాళ కార్యాచరణ చంద్రబాబు గారు అడావడి స్టార్ట్ చేశారు. సో ఈ అడావడి యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటుంది? సేఫ్ రిజిస్టర్ ఇద్దామన్నా సరే ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు? కొన్ని రోజులు ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. 12వ తారీఖు స్కూలే కదా, దాంతోనే కదా. ఓకే, పర్పస్ ఎక్కడ జస్టిఫై అవుతుంది? శ్రీపాడి పడిపోవాలి, వాళ్ళకి పడితేనే పిల్లలకి ఒక పైసా ఉపయోగం. ఏదైనా బట్టలు కొంటాము, ఏదో ఒకటి స్కూల్ బ్యాగులు కొంటాము, వాళ్ళకి కాదండి, వాళ్ళకి కాదు, వాళ్ళకి స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలందరికీ వస్తున్నాయి. ఎవరు చదువుతున్నారు సార్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో? ఎంత చదువుతారన్నది మీరు తీసి పడేయకండి సార్. తీసి పడేయటం కాదు, అంత ప్రైవేటైజేషన్ చేసేసి ప్రైవేట్ పరంగా చేసినటువంటి అంశాలకి మళ్ళీ ప్రైవేట్ పిల్లలకు కూడా మళ్ళీ అమ్మఒడి వాటికి సంబంధించి వర్తిస్తున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే చదివితేనే ఇస్తామన్నప్పుడు ఖచ్చితంగా చదివిస్తే బాధ్యత. అదేం చెప్పలే కదా, చెప్పట్లేదు. అదే వాళ్ళు రాజకీయం కోసం వాడుకుంటున్నారు, వీళ్ళు బిజినెస్ కోసం చేసుకుంటూ ఉన్నారు. ఏది ఏం చేసుకున్నా సరే సార్, ఇప్పుడైతే నెత్తి మీద కత్తి ఉంది వాళ్ళకి, పేక మీద. ఆ కత్తిని కింద తీసుకుంటారా లేకపోతే కత్తితో కోయించుకుంటారా వాళ్ళే చెప్తారు. 2 రోజులు అయిపోయింది. ఇంక ఈ విధమైన ప్రాస్పెక్టివ్ డ్రైవ్లో వాళ్ళు గవర్నమెంట్ గుడ్ గవర్నెన్స్ అన్న మీద ఫోకస్ ఎక్కడ జరుగుతుంది? ఒక్క రాష్ట్రంలో ఏదైనా ఒక్క పథకం పోనీ సంక్షేమాలు పక్క తీద్దాం,
39 కోట్లు ఇచ్చి కంపలు కొట్టించడం తప్ప అమరావతిలో ఇంకేమైనా పనికొచ్చిన పని చేశారు మొత్తం ఓవరాల్గా స్టేట్ మీద చెప్పండి. ఇవాళ ఒక ఇండస్ట్రీ వచ్చిందో లేదంటే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అయింది, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఫస్ట్ ఇయర్ అయిపోయి 4 లక్షల మంది బేర్ మినిమం కదా. ఒక 1 lakh ఇచ్చారు, 19 lakhs పరిగెడదాం రా, లేదు కదా, ఏది కనబట్టలే కదా. దగ్గర 3 లక్షల పైసలకు ఉద్యోగాలు ఎత్తేసారు ఇప్పుడు. ఏది వాలంటీర్ వ్యవస్థ, ఏదో చిన్న గవర్నమెంట్ నుంచి 5,000 రూపాయలు వస్తున్నాయి కదా, ఆంధ్రలో కావచ్చు, లేదంటే లిక్కర్ షాపులకు సంబంధించి అందరినీ తీసేశారు కదా. ఇప్పుడు అందరూ ఖాళీగానే తిరుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి పునరావాస కార్యక్రమం ఇది. వీళ్ళ నెత్తికి మళ్ళీ ఇంకా రేషన్ షాపుల్లో ఆటోలు నడుపుకునే వాళ్ళని కూడా ఎత్తేసారు. సో వీళ్ళందరిది అక్యుములేటెడ్ నాన్ సెన్సే కదా ఖచ్చితంగా. సో ఈ 1 yearలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది. ఇప్పుడు నీకు ఈ ఉపాధి పోయింది, ఇంకో ఉపాధి క్రియేట్ చేస్తాను కదా ప్రభుత్వం మంచి పని చేస్తుందని చెప్తాడానికి అవకాశం లేకుండా. ఓకే, ఇప్పుడు ఆటో వాళ్ళకి పిలిచి నేను మొన్న చెప్పినట్టు, అరే మీకు ఇది గవర్నమెంట్ పథకం కింద ఇస్తున్నాం, లోన్ శాంక్షన్ అయింది, ఈ డబ్బులు మీరు తీసుకుని ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టండి, ఇలాంటిది చెప్పారు అనుకోండి, వాళ్ళు ఆలోచిస్తారు ఇవ్వడానికి వెనక ముందు ఆర్డర్. లేదు బాబు రేషన్ షాపులు వద్దన్నారు, మనం స్వయం ఉపాధి పథకం కింద ఇండిపెండెంట్ గా బతకడానికి ఏదో అవకాశం కల్పిస్తున్నారు కదా అని మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది కదా. అవేమీ లేనప్పుడు అది గవర్నమెంట్కి ప్రెషరే కదా. అందరూ ఇప్పుడు ఓట్లేసి ఉంటారు, ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. అది ఓట్ల సంగతి తీయండి సార్ పక్కకి, గవర్నమెంట్కి టాస్కే కదా అది. ఇన్ని వేల మందిని అకామిడేట్ చేయాలి ఎలా. సో ఇవన్నీ అక్యుములేటెడ్ అంటారు. వీటికి రిజల్యూషన్ ఇవాళ రాత్రి లేడికి లేచిందే ప్రయాణం కాదు కదా. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది మీద నిర్ణయాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఖచ్చితంగా టఫే కదా అది. ఆ గవర్నమెంట్ టఫ్ టాస్క్లు కోర్ తెచ్చుకున్నారు, నోటబుల్ సిచ్యువేషన్స్. లేకపోతే మేము ఇప్పుడు రైతు రుణమాఫీ నేను చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చింది 14 నుంచి 19. జగన్మోహన్ రెడ్డి నేను చేస్తానని చెప్పలే కదా. వీళ్ళు పెద్దానికి తగ్గుతున్నామా అని చేస్తామని వచ్చి ఇప్పుడు అది పేక మీద తాళే తెచ్చుకోలేదు కదా. అదే కదా నెగిటివిటీ. ఆ నెగిటివిటీని వాళ్ళే ఎంటర్టైన్ చేయాలంటే మనకి వెనకాల పేపర్లు ఉన్నాయి, ఆ పచ్చడోడు ఏది రాస్తే అది ఓరగా పెడతాను నీకేం పర్లేదు అనుకుంటే అవదు కదా. ఓకే, సో ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది జనాల్లో క్లియర్గా కనబడుతున్నాయి. అందుకే సర్వేలు తాత్పర్యం. సర్వేలు మీకు ఇంకోటి చెప్తా సార్, వాళ్ళు మూడ్ ఆఫ్ ద నేషన్ లేదంటే ఇదేదో అనుకుందారో ఒకసారి ఒక ర్యాండమ్ శాంప్లింగ్ జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరిది. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఇంటెలిజెన్స్ విల్ గెట్ ఇన్ఫర్మేషన్స్. ఇవి వీటితో రెక్టిఫికేషన్ ఎర్రర్స్ చాలా ఇంపార్టెంట్. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ కనుక జరిగితే ఆ ఎర్రర్కి గవర్నమెంట్ పరంగా ఏమున్నాయనే దగ్గర ప్రజలు గమనిస్తూ ఉంటారు. అరే ఉదాహరణకి వాలంటీర్ వ్యవస్థ తీశారు, రేషన్ షాప్ డీలర్లు తీశారు, ఎగ్జాంపుల్స్ ఇవే చెప్పాలి. వీటికి రీప్లేస్మెంట్ జరుగుతుంది గవర్నమెంట్ పరంగా అన్నప్పుడు గవర్నమెంట్కి నెగిటివ్ యాడ్ అవ్వదు. ఎత్తేస్తున్నారు అనుకున్న కార్యక్రమం ఇదేంటారు, ఇది ఎత్తిపోతల పథకంకి వచ్చాము మనం, ఇది ఒక దగ్గర స్టాగ్నేట్ అవుతుంది. ఓకే, మీ ఉద్యోగం పోయింది, మీరు ఇంట్లో ఏం చెప్తారు, చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా. ఇది ఒక 5-6 ప్రభావితం చేస్తుంటారు. ఖచ్చితంగా ఉంటుంది కదా. 5-6 దాకా మా పరిస్థితి బాగుందిరా, వాళ్ళు చూడు ఎలా అయిపోయారు, ఆ బాబుకి ఉద్యోగం పోయిందట అన్నది యాడెడ్ అక్యుములేషన్. యాడెడ్ అక్యుములేషన్ ఒకసారి స్టార్ట్ అయితే ఆగదు. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ. అదే ప్రతి కూడా అన్వయించుకొని వస్తూ ఉంటారు. రేపొద్దున మావాడికి ఏమొస్తుందో, వీడికి సచివాలయ ఉద్యోగం వచ్చిందంటే ఈయన ఆల్రెడీ వాళ్ళు అక్కడెక్కడికో డిపార్ట్మెంట్కి వేసారు, కింద మీద పడుతున్నారు, పొరపాటుని తీసేస్తే అనవసరం డిస్కషన్ నెగిటివ్. వాలంటీర్లు తీసేశారు కదా, సచివాలయ ఉద్యోగం కూడా తీసేస్తారు, భయం ఉంటుంది ఆ భయం అవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఈ పెరిగిన దానికి ఎక్కడికి, ఇదంతా ప్రభుత్వం మీద కదా. ఖచ్చితంగా అది దాన్ని నోటిఫై చేయాలి. ఆ నోటిఫై చేయడానికి వీళ్ళ దగ్గర సమాయత్తమే లేరు. ఎక్కడికక్కడ పెద్ద ఆయనకి ఆవ్యాసంలో ఏదైనా జగన్మోహన్ రెడ్డి, మా అంబేద్కర్ గారు ఇలా విగ్రహం చూపించారే బాబు, దేశాన్ని ఇలా ముందుకు నడిపించారు అంటే వీళ్ళు అంబేద్కర్ గారి బదులు జగన్మోహన్ రెడ్డి విగ్రహం పెట్టుకున్నారు. అంతే కూటమి వాళ్ళు ఇలా చూపిస్తున్నారు ఆయన పక్కన. ఏటైనా సరే జగన్మోహన్ రెడ్డి ఈ నుంచే ఏట్రా నీకు ఇప్పుడు చేయగలిగిందంటే జగన్మోహన్ రెడ్డి అల్లప్పుడు ఎక్కడో అగ్గిపెట్టి వెళ్ళిపోయాడు. అగ్గిపెట్టి చూస్తుండగానే నాకు ఈ ఐఏఎస్ ఆఫీసరు జగన్మోహన్ రెడ్డి తాలూకా అని అనిపిస్తుంది. చేయి కాలితే నేను కాస్తారని చెప్తున్నాడు కానీ అనగానే ఈ మావాడు వాళ్ళు పులియారికి వెళ్ళిపోతాడు పౌడర్ డబ్బాడు. ఇది ఇప్పటికీ ఆగట్లేదండి, రావణ కాస్ట్లా గెలిగిపోతున్నాడు. ఆడ కథలకు అలవాటు పడిపోయారు. ఓకే ఓకే సరే, ఏంటి ఇప్పుడు వైసీపీ గ్రాఫ్ అంటే 30% ఏమో ఓటర్స్ కూటమికి సంబంధించిన ఓటర్స్ లాస్ అవుతున్నారు, ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. వైసీపీ కొంచెం బౌన్స్ బ్యాక్ అవుతుంది, వాళ్ళు తెచ్చినటువంటి పథకాలు కావచ్చు అవన్నీ కూడా ప్రజలు మళ్ళీ అవి ఉంటే బాగుండేది, వాలంటీర్ సిస్టమా సచివాలయం అంటారా, కొన్ని విషయాలు వ్యాన్లు కావచ్చు ఇవన్నీ కూడా రెక్టిఫై అవుతుంది, వాళ్ళందరూ కూడా అలాంటి పథకాలను కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సార్ మీకు మళ్ళీ చెప్తున్నా, ఇవాళ ఉన్న 2 రాజకీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్ తెలుగుదేశం అనుకోండి, ఒకటి వైఎస్ఆర్సీపీ అనుకోండి, వీళ్ళిద్దరి దగ్గర బేర్ మినిమం 40% ఓటు బ్యాంక్ స్థిరంగా ఉంది. ఇద్దరికి మిగిలింది 20%. 20%లో ఈ జనసేన ఎందుకు పనికిరాని బీజేపీ, ఎందుకు పనికిరాని కాంగ్రెస్ పంచుకుంటే 10. ఉనికిని మేము ఉన్నామని అప్పుడప్పుడు నిద్ర లేచే సిపిఐ వల్ల అవన్నీ 10%. మిగిలింది 10% అనిశ్చితి, యాంటీ ఇన్కంబెన్సీ. ఇది ఎంత లీడ్ అవుతుంది? 10కి 10 యాంటీ ఇన్కంబెన్సీ అయితే భగవంతుడు కూడా కాపాడలేదు. గతంలో తెలుగుదేశాన్ని కాపాడలేదు, మొన్న జగన్మోహన్ రెడ్డిని కాపాడలేదు. సో రిమైనింగ్ అన్న దగ్గర ఈ 10%ని గేమ్ చేయడంలో సక్సెస్ అయింది కూటమి, ఏది తెలుగుదేశం. ఏటైనా
మిమ్మల్ని మా దొడ్లో కట్టుకుంటాం, మీరు అలా ఉండండి, గడ్డ మనతో పాటు కలుగు ఏం చెబుతుందో అందరికి వీళ్ళకి ఇష్టమే. బీజేపీ అయితే ముందు రెడీగా ఉంటాడు, నేను ఏం పర్లేదు మీరు ఎలాగోలో నన్ను కాపాడండి, తిట్టుకున్నా కొట్టుకున్నా పైన మీరు నరేంద్ర మోడీ గారితో తేల్చుకోండి, మేమైతే మీకు ఊడిగం చేయడానికే ఉంటామని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. ఈ దరిద్రానికి తోడు చుట్టరికాయలు ఒకటి. సో ఈ ఆబ్లిగేషన్ రాజకీయాలు బీజేపీ ఓకే, జనసేనకు కూడా అదే నేర్పారు. అంత పోరాట పటిమలు ఇవన్నీ మన దగ్గర సరెండరింగ్ పాలిటిక్స్ ఆయన చేసుకుని తిరుగుతున్నాడు. అని చేత ఓవరాల్గా ఏంటంటే మిగిలిన 10%లో ఎంత ప్రభుత్వ వ్యతిరేకతని ఇటుపక్క టర్న్అవుట్ చేసుకోగలగడు అన్న దగ్గర ఆల్రెడీ వీళ్ళు ఇనిషియేషన్ స్టార్ట్ అయింది కదా. రోప్ ఛార్జీల మీద, ల్యాండ్ ఆర్డర్ల మీద, అండ్ మిర్చి రైతుల యార్డుకి వెళ్ళడం, నేను 4వది నిన్న జరిగిన వెన్నుపోటు దినం, ఇవన్నీ ప్రజా ప్రతిస్పందన చూసాం. ఈ 4 యాడ్ అవుతున్నాయి అన్నది ఫస్ట్ ఇయర్ సర్వేలు సారాంశం. సో ఈ 10%లో ట్రావెలింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇది ప్రభుత్వ వ్యతిరేకతే కదా, ఇది గమనించమంటారు. రిమైనింగ్ ఏళ్ళ సంగతి అంటారా, ఈ బీజేపీ వాడు ఎటుపక్క తట్టబొట్ట చదువుతాడో అడిగి తెలియదు. కాంగ్రెస్ వాడు లాస్ట్ టైం అయితే పనికాహార పథకంగా కూటమికి సాయం చేశాడు, చర్మిలమ్మ ధర్మం అని. ఇప్పుడు ఇప్పుడు అంటే ఒకసారి అయితే ఏదో జనాలు నమ్ముతారు కానీ రెండోసారి అలా నమ్మడం కాదు, ప్రభావం ఎవరు ఓటు బ్యాంకులు వాళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు 0.83% బీజేపీకి ఉంది, అది దగ్గర 1% కదా, అది డిస్టర్బ్ చేస్తే చాలు కదా. అలాంటివన్నీ ఈక్వేషన్స్, వాటిని ఎవరు ఎంత స్ట్రాటజికల్గా ప్లే చేయగలరు. అదే మీరు గతంలో చూడండి, జగన్మోహన్ రెడ్డికి 51% దగ్గర వస్తుంది, 51-53 మధ్యలో. ఈ చర్యలకి ఇట్ హెస్ లెడ్ టు 64 లేదా 10% ప్రభుత్వ వ్యతిరేకం తెచ్చుకోగలిగారు. ఈ శతసాధారణ కలిపి కూటమిగా ఏర్పడి వాళ్ళకి అది ఎప్పుడైతే ఎలా అవుతుంది, దట్స్ హౌ ది థింగ్ సార్. ఓకే, సో ఈ సర్వేలు చెప్పిన ఇప్పటికైనా కొంచెం చూసి ఏమైనా మార్పులు చేతావని తప్పితే ఒక ప్రతిదీ క్యాల్కులేట్ చేసే సర్వేయర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు మార్కెట్లో జరుగుతుంది ఏంటి, ప్రభుత్వ పరంగా ఏం జరుగుతుంది, ప్రజల ప్రతిస్పందన పెద్దని. ఇప్పుడు నీకు ఎవరు పెన్షన్ ఇచ్చారు, ఆ ఇంటికి వెళ్ళగానే నాకు చాలా ఆనందంగా ఉంది, 4,000 రూపాయలతో నా ప్రపంచం తెరబడిపోతుంది అన్నది ఒక కోణం. నాకేంటో ఇంట్లో మా అమ్మ కూడా మా పిల్లకి 15,000 ఇవ్వలేదు, మా ఆయన ఆటో డ్రైవర్ అడిగి 10,000 ఇవ్వలేదు, మా ఇంట్లో ఏమో ఈ కరెంట్ ఏదో ఉందని చెప్పి మొత్తం నాకు రేషన్ కార్డు తీసేశారు, ఎందుకు ఈ ముక్కులో పెట్టుకోవడానికి 4,000 ముసలిదానికి, దానికి మాత్రలకి 3,950 రూపాయలు ఖర్చు అవుతుంది, ఈ 50 రూపాయల కోసం మా కుటుంబం అవతల పక్క ఎన్నిపోయి అన్న కోణం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇవి గమనించాలి. ఇప్పుడు 5 ఏళ్ల పాటు డబ్బులు తీసుకొని ఉన్నప్పుడు ఈ ఏడాది డబ్బులు రాకపోతే ఎందుకు రాలేదని ఒక ఆలోచన ఎవరికైనా ఉంటుంది కదా. ఇప్పుడు ఇవాళ రిజైన్ చేశానని ఇంటికి వెళ్ళాను అనుకోండి, నేను జాబ్ రిజైన్ చేశాను కానీ మొదటి రోజు పర్లేదు నేను అంటాడు, 3 రోజుల నుంచి ఇంకోటి చూడు ఇంకోటి ఎత్తుకో ఏంది ఎలా ఎన్నాళ్ళు తింటాం, కూర్చుని తింటే కొండలు కరిగిపోతే ఈ కథలు చెప్పరు. ఇంట్లో సొంత వాళ్ళు ఎవరు నాన్న అమ్మాయి ఇలా బద్ధకం వచ్చేస్తారా నీకు తెలీదు, అలా వెళ్ళరా అంతే కదా, సంచిచ్చి మరి పంపిద్ది అమ్మ. కూరగాయలదే చేత నుంచి ఇంకా ఆఖరి కూరలు కూడా కరిగించేది, మా అమ్మాయితో అంట్లు కూడా కరిగించేది, బుద్ధి వస్తుందని. అంటే చెప్తున్నా ఒక్కొక్కరికి ఉంటది కదా జనాలకి సంబంధించి ఎలా ఉంటది అనేది కూడా.